యాక్షన్. అమ్మాయి అమ్మాయి. అమ్మాయి అమ్మాయి ఏ ఊరు దాకా అమ్మాయి? అమ్మాయా? ఇద్దరు పిల్లలు తల్లి. అమ్మాయా? నేను ఇద్దరు పిల్లలకి తల్లినండి. ఏదో మాట వరుసగా అన్నాలే తల్లి. ఎవరు ఏంటి మీది? ఏ ఊరు ఏంటి నీది? రాజమండ్రి. రాజమండ్రి అండి. ఎక్కడ ఉంటారేంటి? అవునా, ఎక్కడ ఉంటారేమిటి? రైల్వే కాలనీలో. రైల్వే కాలనీలో. మేము అక్కడ ఉండేవాళ్ళం. మేము అక్కడే ఉండేవాళ్ళం అమ్మా. రెండో ఇల్లు. గతంలో 3వ వీధిలో 2వ ఇల్లు. అవునా? అవునా పిల్లి గారు? ఆ పక్కింది మాదే. అరే ఆ పక్కిల్లే మాదండి. కొంప తీసి సీతారాములు గారు అమ్మాయివా నువ్వు? కొంప తీయకుండా కూడా కొంప తీయకుండా కూడా నేను సీతారామయ్య గారు అమ్మాయినేనండి. నీకు మా అమ్మ గుర్తుందా? అన్నట్టు మీకు మా అమ్మగారు గుర్తున్నారా? కామాక్షి. గుర్తులేకే నేను ట్రాన్స్ఫర్ గుర్తులేకే మేము ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్లే ముందు మాకు భోజనాలు టిఫిన్లు అన్ని తనే చేసి పెట్టేది. అప్పుడు మీరు ఎంత పిల్లలు. అప్పుడు మీరు ఇంత పిల్లలు. పాపం మేమంటే ఎంత అభిమానమో మీ అమ్మకి నాన్నకి. అన్నట్టు మీ అన్నయ్య అన్నట్టు మీ అన్నయ్య రవిచంద్ర ఎప్పుడు ఎక్కడ ఉంటున్నాడు? అక్కడ ఉన్నాడు. ఎక్కడో ఉంటున్నానులేండి. నేను గుర్తున్నాను. అన్నట్టు మీకు నేను కూడా గుర్తున్నానా? అదేం ప్రశ్న అమ్మా? అదేం ప్రశ్న అమ్మా? ఇన్ని వివరాలు చెప్పాక కూడా. అయితే నా పేరు చెప్పండి. అయితే నా పేరేంటో మీరు చెప్పండి. నీ పేరు అది చెప్పండి పిల్లి గారు. చెప్పండి చెప్పండి చెప్పండి. నిన్ను చంటను గుర్తు రావడం లేదమ్మా. నిన్నప్పుడు చంటి అనో బుజ్జి అనో పిలిచేవాళ్ళం అమ్మా. కొండ ఆంటీ, మా ఇంట్లో అందరి పేర్లు గుర్తున్నాయి. ఏంటంటే పెద్ద మా ఇంట్లో అందరి పేర్లు మీకు గుర్తున్నాయి, నా పేరు తప్ప. నువ్వేం అనుకోకు తల్లి. పోనీ నీ పేరు నీకు తెలుసు కదా, నువ్వు చెప్పే. మా అమ్మ కదూ, మా బుజ్జి కదూ. పోనీ అమ్మా, నీ పేరు నీకు తెలుసు కదా, నువ్వు చెప్పే తల్లి. మా అమ్మ కదూ, మా బుజ్జి కదూ అమ్మ. ఊరుకోండి పిన్ని గారు, నాకు కూడా గుర్తులేకే మా ఊరు వెళ్తున్నాను. నాకు కూడా నా పేరేంటో గుర్తు రాకనే మా ఊరికి వెళ్తున్నాను. అదేం చోద్యమే తల్లి, నీ పేరు నువ్వు మర్చిపోయావా? ఓ తెలిసినప్పటి నుంచి బుజ్జం. ఏం చేయమంటారండి, మనకు ఓ తెలిసిన దగ్గర నుంచి మేడం కట్ చేసి